ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో జరిగిన ఒప్పందాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఫార్ములా ఈ కార్ రేసును హైదరాబాద్ లో 4 విడతల్లో నిర్వహించడానికి పురపాలక శాఖ, ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం పురపాలక శాఖ పాత్ర చాలా పరిమితం. రేస్ ట్రాక్ నిర్మించడం, ఇతర సివిల్ పనులు మాత్రమే పురపాలక శాఖ బాధ్యత. ఈ కార్ రేసును నిర్వహించేది ఫార్ములా ఈ ఆర్గనైజేషన్. తాను ప్రమోటర్ గా ఉంటానని, అందుకయ్యే వ్యయాన్ని ఎఫ్ఈఓకు చెల్లిస్తానని ఎస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ ముందుకు వచ్చింది. రేసు వాణిజ్య వ్యవహారాలను తాను చూసుకుంటానని చెప్పింది. ఈ మేరకు 3 పార్టీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అంతే తప్పితే ప్రమోటర్ తప్పుకుంటే ఆ బాధ్యత ప్రభుత్వానిదని, ఎఫ్ఈఓకు చెల్లించాల్సిన డబ్బులను ప్రభుత్వమే చెల్లించాలంటూ ఒప్పందంలో ఎక్కడా లేదు. అటువంటి నిబంధన కూడా లేదు. కానీ 2వ విడత రేస్ నిర్వహణ సమయంలో స్పాన్సర్ తప్పుకోవడంతో ప్రభుత్వమే స్పాన్సర్ అవతారమెత్తింది. ఈ వ్యవహారంపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా స్పాన్సర్ అవతారాన్ని ప్రభుత్వం ఎత్తడం ఏమిటనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా మొదటి రేసును 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ క్రమంలో రేస్ ట్రాక్, సివిల్ పనులకు పురపాలక శాఖ 12 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసింది. ఎఫ్ఈఓకు చెల్లింపులు, ఇతర నిర్వహణ ఖర్చులను ఎఫ్ఈఓకు చెల్లించడం స్పాన్సర్ అయిన ఎస్ నెక్స్ట్ జెన్ బాధ్యత. కానీ 2023 మేలో 10వ సెషన్ నిర్వహించాల్సి ఉండగా నష్టాలు వస్తున్నాయంటూ ముందే ఆ కంపెనీ తప్పుకుంది. అప్పటికే 50% ఫీజు చెల్లించాల్సి ఉంది. దానిని చెల్లించలేదు. ఆ తర్వాత ఈవెంట్కు ముందే మరో 50% చెల్లించాలి. ఇందులో స్పాన్సర్ కంపెనీ విఫలమైతే 4% వార్షిక వడ్డీతో ఎఫ్ఈఓకు నష్టపరిహారం చెల్లించాలి. అయినా ఎస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆ బాధ్యతను పురపాలక శాఖ నెత్తికి ఎత్తుకుంది. పదో సెషన్ కు సంబంధించి 46 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓకు చెల్లించారు. ఆ చెల్లింపులను కూడా పురపాలక శాఖ నుంచి చేయలేదు. హెచ్ఎండిఏ బాధ్యతలు కూడా తానే చూస్తుండటంతో అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆ నిధులను హెచ్ఎండిఏ ఖాతా నుంచి చెల్లించారు. అంతేనా, లండన్ కు చెందిన ఎఫ్ఈఓకు డాలర్లలోనే చెల్లింపులు చేశారు. నిజానికి డాలర్లలో చెల్లింపులు చేయాలంటే అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉండాలి. కానీ దానిని తీసుకోలేదు. ఇక్కడ తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా స్పాన్సర్ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని స్పాన్సర్ చెల్లించాల్సిన డబ్బులను ఎఫ్ఈఓకు ప్రభుత్వమే చెల్లించడంపై ఏసీబీ కూపీ లాగుతోంది. ఫార్ములా ఈ కార్ రేసును స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ పూర్వాపరాలు ఇప్పుడు కీలకంగా మారాయి. కేవలం 2 లక్షల రూపాయల మూలధనంతోనే ఆ కంపెనీ ఏర్పాటైంది. అది కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి కేవలం 4 నెలల ముందే. గ్రీన్ కోలో డైరెక్టర్లుగా ఉన్న వ్యక్తులు వ్యక్తిగత హోదాలో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం 2022 అక్టోబర్ 25న జరిగితే దానికి కేవలం 4 నెలల ముందు అంటే జూన్ 29న కంపెనీని రిజిస్టర్ చేశారు. కంపెనీ డైరెక్టర్లుగా అనిల్ కుమార్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఉన్నారు. వీరిద్దరూ దేశంలోనే అతిపెద్ద ఎనర్జీ కంపెనీ అయిన గ్రీన్ కోలో డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.